స్టీఫెన్ హాకింగ్ అనే ఒక గొప్ప సైంటిస్ట్ ఒక మాట అంటారు. 1000 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద మానవాళి బతకలేదు, వాళ్ళు ఇంకొక ప్లానెట్ ఎంచుకోవాలి, భూమి పనికి రాకుండా పోతుంది, మనుషులు ఇక్కడ ఆవాసాలు ఉండలేరు, మనుషులు అనేవాళ్ళు ఇక్కడ జీవించలేరు అని చెప్పి ఆయన చనిపోతూ ఇది చెప్పి చనిపోయారు. చూస్తుంటే మనకు అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఓ పక్క స్పెయిన్లో విపరీతమైన ఫ్లడ్స్, ఇంకో పక్క అమెరికా కాలిఫోర్నియా స్టేట్లో లాస్ ఏంజల్స్లో వైల్డ్ ఫైర్స్ విపరీతంగా, దాన్ని ఆపే పరిస్థితి ఎవరి దగ్గర లేదు. ఇంకో పక్క కొన్ని ఐలాండ్స్ కంప్లీట్గా మునిగిపోతున్నాయి, అసలు ఐలాండ్సే కనుమరుగైపోతాయంట, ద్వీపాలనే కనుమరుగైపోతాయంట. ఒక 100 సంవత్సరాల తర్వాత మాల్దీవ్స్ అనే దేశమే ఉండదని అంటున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? రీసెంట్గా యూరోపియన్ కమిషన్ వల్ల కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ వల్ల ఒక యాన్యువల్ క్లైమేట్ సర్వే రిలీజ్ అయింది. దాని ప్రకారం గడిచిపోయిన సంవత్సరం 2024 అనేది ఇప్పటి వరకు మనం చూసిన సంవత్సరాల్లో హాటెస్ట్ ఇయర్ అంట. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ టెంపరేచర్స్ చూసుకుంటే కనుక 2024 ఆ టైంకి మన ఆల్మోస్ట్ థ్రెషోల్డ్ అనేది ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ టెంపరేచర్స్ కన్నా 1.6 డిగ్రీస్ కన్నా ఎక్కువే పెరిగింది, ఆల్మోస్ట్ ఆ థ్రెషోల్డ్ దగ్గరికి చేరింది అని చెప్పి ఈ కోపర్నికస్ వాళ్ళు చెప్పారనమాట. దీంతో ఇంత హాటెస్ట్ ఇయర్కి కారణం గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్. దేశాలు ఎన్ని కాప్ సమ్మిట్స్ పెట్టినా, రీసెంట్గా జరిగిన COP29లో కూడా ఇదే చర్చించారు, అయినా కానీ క్లైమేట్ చేంజ్ని ఆపలేకపోతున్నాం. దీనికి కారణాలు ఏంటి? 10 సంవత్సరాల క్రితం జరిగిన COP21 సమ్మిట్, ప్యారిస్ సదస్సు అంటాం. అప్పుడే దేశాలు ఒక మాట అనుకున్నాయి, ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే కూడా టెంపరేచర్స్ 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా పెరగకూడదు 2100 ఇయర్కి, అంతకంటే ఎక్కువ పెరిగితే దారుణాలు జరుగుతాయి. ఒకవేళ కనుక 2 డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్ళినా, అంతకంటే పెరిగినా సీ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి, ఇంటెన్స్ హీట్ వేవ్స్ వస్తాయి, వైల్డ్ లైఫ్ మొత్తం లాస్ అయిపోతాం. అంతేకాదు పంటలు పండవు, ఈవెన్ అగ్రికల్చర్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ప్లానెట్కి ఇర్రివర్సిబుల్ చేంజెస్ అవుతాయి, అంటే మనం భూమిని రికవర్ చేయలేము అన్నమాట ఆ లాస్ నుంచి, దాన్నే ఇర్రివర్సిబుల్ చేంజ్ అంటాం. లాస్ట్ ఇయర్ 2024లో ఈ 1.5 డిగ్రీస్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కంటే కూడా 1.5 డిగ్రీస్ థ్రెషోల్డ్ బీట్ అయ్యామని చెప్పి కేవలం యూరోప్ వాళ్ళ కోపర్నికస్ మాత్రమే కాదు, అమెరికాకి సంబంధించి, జపాన్కి సంబంధించి, బ్రిటన్కి సంబంధించి చాలామంది క్లైమేట్ సైంటిస్టులు వాళ్ళ సంస్థలు కూడా అన్నీ కూడా దగ్గర లాస్ట్ ఇయర్ 1.5 డిగ్రీస్ అంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ నుంచి కూడా మనం 1.5 డిగ్రీస్కి రీచ్ అయిపోయాము, ఇంకా మనకి అసలు థ్రెషోల్డ్ లిమిట్ దాటిపోయామని చెప్పి కూడా అన్ని క్లైమేట్ చేంజ్ మానిటరింగ్ బాడీస్ కూడా చెప్తున్నాయి అనమాట. మొట్టమొదటిసారిగా 2024లో ప్రపంచం ఫస్ట్ టైం అనమాట ఇయర్ లాంగ్ 1.5 డిగ్రీస్ అనేది చాలా చోట్ల చూస్తుంది అనమాట. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే 1.5 డిగ్రీస్ పెరగడం అనేది ఇయర్ మొత్తం చాలా చోట్ల కనిపించింది. వీటితో పాటు గత 10 సంవత్సరాల నుంచి కూడా క్లైమేట్ రికార్డ్ చూసుకుంటే రికార్డులో వార్మెస్ట్ ఇయర్స్ అనమాట, అంటే చాలా వేడిగా ఉన్న సంవత్సరాలు లాస్ట్ 10 సంవత్సరాలు అనమాట. ఈ తరం మానవ జాతి 2024లో చూసిన ఆ హాటెస్ట్, ఆ వేడి టెంపరేచర్స్ అనేవి ఇంతకు మునిపెన్నడూ చూడలేదంట.